హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఓకే ఫ్రెండ్స్, సూపర్ స్టార్ కృష్ణ అభిమానుల గురించి మీకు ఇప్పుడు ఉన్న అభిమానులకి ఎవరికీ తెలియదు, మహేష్ అభిమానులకి. ఎందుకంటే ఆ సూపర్ స్టార్ కృష్ణ అభిమానుల నుంచే ఈ మహేష్ అభిమానులు పుట్టుకురావడం జరిగింది. వారి కుటుంబం నుంచి వచ్చిన పిల్లలే ఇప్పుడు మహేష్ బాబు అభిమానులయ్యారు. ఒక 80% వారి అభిమానులు ఉంటే ఒక 20% ఈ జనరేషన్ అభిమానులు యాడ్ అయ్యారు. అయితే అప్పుడు ఉన్న సూపర్ స్టార్ కృష్ణ అభిమానుల గురించి మీకు తెలియదు. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ తన ఇమేజ్ తగ్గుతున్న తరుణంలో, అంటే సినిమాలు ఫ్లాప్ అవుతున్నవి, సినిమాలు స్టోరీలు కరెక్ట్గా ఎంచుకోని సమయంలో, ఫేడ్ అవుతున్న సమయంలో వేరే హీరో అభిమానులు అయితే వాళ్ళు అభిమానులు వేరే హీరోకి కన్వర్ట్ అయ్యేవారు. కానీ సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు మాత్రం అలా ఆకలితో ఉన్న సింహం ఏ విధంగా అయితే వేచి చూస్తుందో, మా అభిమాన హీరో కొడుకు రాకపోడా, సినిమా ఇండస్ట్రీని శాసించలేకపోడా అని కలలు కన్న రోజుల్లో ఎప్పుడైతే మహేష్ బాబు ఎంట్రీ ఇవ్వడం జరిగిందో, సూపర్ స్టార్ కృష్ణ అభిమానులకి ఆనందం అవధులు లేకుండా పోయింది. అయితే అసలు సూపర్ స్టార్ కృష్ణ అభిమానుల గురించి మీకు తెలియదు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు, ప్లీజ్ మహేష్ బాబు అభిమానులు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మే 5, 1993 ఆ రోజు విజయవాడలో ఒక సినిమా థియేటర్లో సూపర్ స్టార్ కృష్ణ, యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున గారు నటించిన వారసుడు సినిమా విడుదలైంది. మొదటి ఆట నడుస్తుంది. నాగార్జున గారు ఒక సన్నివేశంలో కృష్ణ చొక్కా కాలర్ పట్టుకుంటారు. అదే ఈ జనరేషన్లో అయితే దాన్ని ఎవరు పట్టించుకోరు, ఎవరు కూడా దాని గురించి మాట్లాడరు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి అభిమానం అంటే తక్కువ తెలుసు, అభిమానులు అంటే తక్కువ తెలుసు. అప్పటి ఉన్న అభిమానులు ఇప్పటికున్న అభిమానులకు చాలా తేడా ఉంది. అప్పటి అభిమానులు హీరో కోసం కొట్టుకునేవారు, ఎంతవరకైనా వెళ్ళేవారు. అయితే ఆ సినిమా నడుస్తున్నప్పుడు ఒక సన్నివేశం రావడం జరిగింది. దాంతో ఆ థియేటర్ బగ్గుమంది, తెర చిరిగిపోయింది, కుర్చీలు విరిగిపోయాయి. కృష్ణ అభిమానుల నిరసన ఆకాశాన్ని అంటింది. బెజవాడలో మొదలైన ఆందోళనలు వెంటనే రాష్ట్రమంతా వ్యాపించాయి. ఆ సినిమా నిర్మాత నటుడు మురళీమోహన్ ఎంత చెప్పినా కూడా ఎవరూ వినలేదు. కృష్ణ కూడా రంగంలో దిగారు. అది సినిమాలో ఒక సన్నివేశంగా చూడాలని మాత్రమే ఆయన ప్రకటన ఇచ్చారు. అయినా అభిమానుల ఆగ్రహం చల్లారలేదు. దీంతో నాగార్జున గారు కృష్ణ కాలర్ పట్టుకునే సన్నివేశాన్ని సినిమా నుంచి తొలగించారు. సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టింది. సరిగ్గా మరో సంవత్సరం 1994 తొలినాళ్ళలో అప్పటి యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో టాప్ హీరో చిత్ర సినిమా సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో హీరోయిన్గా కృష్ణ కుమార్తె మంజుల గారు నటిస్తున్నారని ఓ పేపర్ ప్రకటన విడుదలైంది. అంతే, కృష్ణ అభిమానుల ఆగ్రహం ఎవరు ఊహించలేకపోయారు. తమ అభిమాన హీరో కుమార్తెను హీరోయిన్గా చూడలేమన్నారు. ఈసారి అభిమానుల మాటను కృష్ణ కూడా గౌరవించారు. వెంటనే తన కుమార్తె హీరోయిన్గా చేయడం లేదని ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. అభిమానుల మాటనే కాదు, నిర్మాతల క్షేమాన్ని కృష్ణ కోరుకుంటారు. అందుకే మంచి రోజు అనే సినిమా తనతో తీస్తూ నిర్మాత ఆర్థికంగా ఇబ్బందులకు లోనై నిర్మాణం ఆపేస్తే తన సొంత ఖర్చుతో సినిమాను పూర్తి చేసి విడుదల చేశారు. ఇండస్ట్రీలో కృష్ణకు నిర్మాతల హీరో అని పేరు కూడా ఉందని అంటారు. అందుకే ఆయన నిర్మాతల హీరో అయ్యారు. ఒక్కసారి సినిమా గ్రీన్ సిగ్నల్ ఇస్తే శరవేగంగా సినిమాని పూర్తి చేసేవారు. ఎంత వేగంగా అంటే 5.5 దశాబ్దాల సినీ కెరీర్లో ఏకంగా 346 సినిమాలను నటించి రికార్డు సృష్టించారు. తెలుగు సినిమా రంగంపై ఎప్పటి తరిగిపోని, ఎన్నటికీ మరుపురాని ముద్ర వేశారు సూపర్ స్టార్ కృష్ణ. అయితే అప్పట్లో అన్ని బ్లాక్ అండ్ వైట్ సినిమాలు వస్తుంటే ఈ సినిమాను ఈస్ట్మన్ కలర్లో తీశారు. తర్వాత ఆయన క్రైమ్ కౌబాయ్ సినిమాల వైపు మళ్ళారు. కృష్ణ నటించిన మూడో సినిమా గూఢచారి 116. ఆయన ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. తర్వాత క్రైమ్ కౌబాయ్ సినిమాలకు కృష్ణ కేర్ ఆఫ్ అడ్రస్గా నిలవడం జరిగింది. తర్వాత అనేక ప్రయోగాలు చేశారు. ఇంగ్లీష్ ప్రేక్షకులకు పరిమితమైన కౌబాయ్ తరహా సినిమాలను తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది సూపర్ స్టార్ కృష్ణనే. ఆయన నటించిన తొలి కౌబాయ్ సినిమా మోసగాడు. అలాగే తొలి స్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు. తొలి 6 ట్రాక్ స్టీరియో సౌండ్ సిస్టంతో 70mm సినిమా సింహాసనం సినిమా నిర్మించి దర్శకత్వం వహించడంతో పాటు అందులో 2 కీలకమైన సూపర్ స్టార్ హీరో పాత్రలు చేశారు సూపర్ స్టార్ కృష్ణ గారు.
కృష్ణ హీరోగా ప్రవేశించిన నాటికి ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు తెలుగు రెండు మూల స్తంభాలుగా నిలబడ్డారు. పౌరాణిక జానపద చిత్రాల్లో ఎన్టీఆర్ దూసుకుపోతుండగా, ప్రేమ కథా చిత్రాలు, సాంఘిక చిత్రాల్లో ఏఎన్ఆర్ అగ్రపదంలో నిలబడ్డారు. మరోవైపు తనతో పాటు అందాల నటుడు శోభనబాబు, 6 అడుగుల ఎత్తుతో కృష్ణంరాజు తమదైన శైలిలో చిత్రాలు నిర్మిస్తున్నారు. దీంతో కృష్ణ తొలినాళ్లలో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఉండాలని భావించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సహా ఏ హీరోలు పెద్దగా టచ్ చేయని క్రైమ్, కౌబాయ్ జోనర్లపై కృష్ణ గారు దృష్టి సారించడం జరిగింది. యువత బాగా ఇష్టపడే కౌబాయ్, క్రైమ్ నేపథ్యం కలిగిన సినిమాలను ఆయన ఎంచుకోవడం జరిగింది. అలా తీసిన మోసగాడు, గూఢచారి 116 వంటి చిత్రాల విజయాలతో తాను హీరోగా కుదరపడ్డాక ఇతర కథాంశాల చిత్రాలకు వెళ్ళి ఇక వెనుక తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, అభ్యుదయ ప్రేమ కథలు, రాజకీయ నేపథ్య సినిమాలు ఇలా ఒకటేమిటి, ఇలా కృష్ణ అన్ని రకాల జోనర్లను టచ్ చేశారు. దాంట్లో నటించి మెప్పించారు. తక్కువ కాలంలో వేగంగా సినిమాలు తీస్తూ హిట్ మీద హిట్ కొడుతూ తెలుగు సినిమాకి సూపర్ స్టార్గా మారి తెలుగు సినిమా పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్తో పాటు మరో మూలస్తంభంగా కృష్ణ గారు నిలిచారు. నిజానికి కృష్ణ అభిమానులుగా బాగా పెరగడానికి దోహదం చేసిన పని ఆయన పాత్రలే. ఆయన నటించిన చాలా సినిమాలు పీడిత తాడిత వర్గాలకు ప్రతినిధిగా, వారిలో ఒకరిగా కనిపించిన పాత్రలు వాటిలోనే ఆయన వెంటనే మాస్ హీరోగా నిలబెట్టిందని చెబుతారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ 100వ సినిమా అల్లూరి సీతారామరాజు. ఈ సినిమాను కృష్ణ అల్లూరి సీతారామరాజుగా ప్రేక్షకుల మనసుల్లో ఎంతగా నిలిచిపోయేలా చేసిందంటే కృష్ణ ఒక సందర్భంలో ఈ విధంగా చెప్పుకొచ్చారు. ఈ సినిమా చూసిన విజయ చక్రపాణి, ఇప్పుడు నువ్వు ఎన్ని సినిమాల్లో నటిస్తావో అని కృష్ణ గారిని అడిగారంట. దాదాపు నేను ఒక 7-8 సినిమాల్లో ఉన్నాయండి అని కృష్ణ గారు చెబితే ఇక ఆ నిర్మాతల పని అయిపోయినట్టే, ఇక నిన్నెవరు కనీసం ఏడాది పాటైనా మరో పాత్రలో చూడలేరయ్యా అని చెప్పారట. ఆయన చెప్పినట్టే సీతారామరాజు చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. మరే పాత్రలో కూడా కృష్ణ అభిమానులు కృష్ణను చూడలేక అనేక ఫ్లాప్లు రావడం జరిగింది. అల్లూరి సీతారామరాజు సినిమాని తీయొద్దని వారించినా తీసినందుకు అలిగిన ఎన్టీఆర్కు కొన్ని రోజుల తర్వాత ఒక ప్రత్యేక షో వేసి ఎన్టీఆర్ గారికి చూపించినప్పుడు కృష్ణ గారిని శబాష్ అని ఎన్టీఆర్ గారు మెచ్చుకొని ఇంతకంటే గొప్పగా ఎవరు తీయలేరయ్యా అని ఆ సినిమాని పక్కకు పెట్టేశారు ఎన్టీఆర్ గారు. పద్మాలయ బ్యానర్ని స్థాపించి సినిమాలు నిర్మించి 10కి పైగా సినిమాలకు దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టిన కృష్ణ గారు 1973లోనే హైదరాబాద్లో పద్మాలయ స్టూడియో స్థాపించడం జరిగింది. పద్మాలయ బ్యానర్పై హీరోయిన్గా శ్రీదేవిని, దర్శకుడిగా రాఘవేంద్రరావుని బాలీవుడ్గా పరిచయం చేశారు కృష్ణ గారు. జితేంద్ర హీరోగా ఆ ముగ్గురి కాంబినేషన్ తీసిన హిమ్మత్వాల ఘన విజయంతో శ్రీదేవి అక్కడ స్టార్ హీరోయిన్ అయిపోయింది. అలాగే జయప్రదతో కూడా కృష్ణ బాలీవుడ్లో ఎన్నో సినిమాలు నిర్మించడం జరిగింది. తెలుగు సినీ రంగం వైపు కృష్ణ చేసిన మల్టీ స్టార్ చిత్రాలు బహుశా ఇంకా ఏ హీరో కూడా చేయలేరేమో. తెలుగు సినిమా పరిశ్రమలో తొలితరం సూపర్ స్టార్గా పేరున్న చిత్తూరు నాగయ్యతో మొదలు చిరంజీవి సోదరుడు నాగబాబు వరకు కృష్ణ మల్టీ స్టార్ సినిమాలు చేయడం జరిగింది. ఎన్టీఆర్తో ఎన్నో సినిమాల్లో నటించిన కృష్ణ ఆ తర్వాత ఆయన కుమారుడితో బాలకృష్ణతో సుల్తాన్ చిత్రంలో, హరికృష్ణతో శ్రావణ మాసంలో కలిసి నటించడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ షేర్ మై వీడియోస్ ఫ్రెండ్స్.